ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే దేవుని నమ్ముకున్నటువంటి బాప్తిసం తీసుకున్నటువంటి నీవు బాప్తిసం తీసుకునక ముందు నీ యొక్క ఫాలో అయ్యేటువంటి ప్రతి విధానము బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమైనా మారిందా, లేకపోతే అట్టి రీతిగా పాత అప్పుడు ఎట్లా ఉన్నావో అలాగనే ఇప్పుడు కూడా అట్లానే జీవిస్తున్నావా? అయితే దేవుడు ఈ దినం అయితే తేటగా స్పష్టంగా నీతో మాట్లాడాలనుకుంటున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను భూమి మీదకి సమాధానమును పంపించితనని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకునకు, ఆమె తల్లికిని కోడలికిని, ఆమె అత్తకును విరోధమును పెట్టవచ్చు తిని. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించువారు నా పాత్రుడు కాడు. కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని దాన్ని దక్కించుకును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసుప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చానని చెప్పి ఈ ఒక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నేను సమాధానకర్తనే, కానీ భూమి మీదకి నేను సమాధానాన్ని తీసుకురావడానికి రాలేదు. నేను ఖడ్గమునే పంపడానికి నేను వచ్చాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి నీవు దేవుని నడిపించేటువంటి ఆయన సంరక్షణలోకి నువ్వు వెళ్తావు. వెళ్ళినటువంటి నీవు ఆయన ఎట్టి రీతిగా ఇప్పుడు నమ్ముకున్నావంటే ఆయనని అంగీకరించే కదా, ఆయన్ని ఇష్టపడే కదా. ఆయన ఇష్టపడే నీవు ఎట్టి రీతిగా ఉండాలని చెప్పి బైబిల్లో ప్రతి దాంట్లో నీకు రాసి ఉంది కదా. రాసి ఉన్న వాటిని నువ్వు పాటించకుండా నీవు పాత రోత జీవితం ఎట్లాగుందో, ఎట్లాంటి ట్రెండ్స్ ఎట్లాంటివి నువ్వు ఫాలో అయ్యే వ్యక్తిగా ఉన్నావో అదే విధానం ఇప్పుడు కూడా ఉంటే అది కరెక్ట్ కాదు. అప్పుడు నీకు తెలియనటువంటి తప్పుల్ని కూడా కరెక్ట్ అనుకుని నీ యొక్క జ్ఞానంతో అట్టి రీతిగా చేసావేమో, కానీ దేవుడు లోనికి నువ్వు వచ్చిన తర్వాత ఆయన తేటగా స్పష్టంగా నీలో ఉన్నటువంటి లోపాలను ప్రతిదీ ఆయన ఎట్టి రీతిగా ఉండాలని చెప్పి ప్రతిదీ ఆయన వాక్యం ద్వారా ఖండిస్తూ ప్రతిదీ తెలియజేసేటువంటి వ్యక్తిగా ఉంటారు. దేవుని నమ్ముకున్నటువంటి నీవు ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క 10 ఆజ్ఞలు తెలుసు. ఆయన తప్ప మరి ఒక దేవుడు ఉండకూడదు, ఆయన తప్ప మరి ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అని చెప్పి 10 ఆజ్ఞలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫస్ట్ 5 కూడా ఎట్టి రీతిగా ఉంటాయో మనం చూసినట్లయితే ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళే అందే గాని ఉండు దేని రూపమును నైనను విగ్రహమును నీవు చేయకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలియనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నేను ద్వేషించు వారిని విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నాకు ఆజ్ఞలు గాయకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా రోషంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆయన నమ్ముకుని వచ్చినటువంటి నీవు ఇంకను నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా ఆయనకి వ్యతిరేకమైనటువంటి కార్యాలు నీకు తెలుసు. వాక్యం ద్వారా నీవు గద్దింపబడుతున్నావు ప్రతి ఆదివారం, ప్రతిరోజు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను నమ్ముకున్నానంటే నేను అంతా ప్యూరిఫై అయిపోయాను, ఏం కాదు, నాకు ఏమీ కాన్సిక్వెన్సెస్ రావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన ద్వారా నువ్వు ప్రేమించబడితే ఆయన ప్రేమ నువ్వు తరతరములు నువ్వు చూస్తావు. ఆయన ద్వారా నీవు ఇంకను ఆయనకి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేస్తూ ఇంకను నీ పాత వేస్ని ఆయనకి నచ్చినట్టు మారకుండా అట్లానే జీవిస్తున్నట్లయితే ఆయన ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి వస్తాయి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఆయనకి ఇష్టం లేనివి చేస్తూ ఆయన ద్వారా ద్వేషించబడే వ్యక్తిగా నీవు మారతావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మారేటువంటి వ్యక్తిగా ఆయనకి వ్యతిరేకంగా మారితే నీవు చేసినటువంటి తప్పుల వల్ల
ఆయనకి నచ్చినట్టు ఉండకుండా నీ సొంత ఆలోచనలు నీ పాతవి సేమ్ చేస్తూ రిపీట్ చేస్తూ ఏం కాదులే అని చెప్పి నెగ్లిజెన్తో ఆ స్వభావంతో నువ్వు చేసిన దాని కాన్సిక్వెన్సెస్ నీ తరముల మీదకి వస్తుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే దేవుడిని నమ్ముకున్న వ్యక్తులకి సమాధానకర్తగా ఆయన ఉంటాడు. ఓకే, ఎప్పుడు సమాధానకర్తగా ఉంటారంటే ఆయనకి నచ్చినట్టు, ఆయన నడిచినట్టు నీవు ఎప్పుడైతే నడుస్తావో ఆయన అప్పుడు నీకు సమాధానకర్తగా ఉంటారు. అందరూ చాలామంది ఆయన సమాధానకర్త కదా, ఆయన ఎందుకు మరి ఇట్లాగా మాట్లాడుతున్నారంటే, ఎందుకనంటే ఆయన నమ్ముకోవడం అంటే ఒక శాంతి మార్గంలోకి వచ్చాము అని అనుకుంటారు. కానీ అంటే బిలీఫ్కి అంటే విశ్వాసానికి అవిశ్వాసానికి అంటే డిఫరెన్స్ అనేది మనం చూస్తాము. అంటే మనల్ని అన్బిలీఫ్ నుండి బిలీఫ్లోకి ఆయన నడిపించేటువంటి క్రమంలో నీవు ఆయనకు నచ్చినట్టు నడిచేటువంటి క్రమంలో నీవు చాలామంది పర్సన్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులకి, నిన్ను అభిమానించే వ్యక్తులకి నీవు ఒక నిన్ను హేట్ చేసేటువంటి పర్సన్స్గా వాళ్ళు మారిపోతారు. అది వరకు ఏం చేసేదాన్ని అంటే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ, వాళ్ళ ఒపీనియన్స్కి ప్రియారిటీ ఇస్తూ, ఓకే కాంప్రమైజ్ అవుతూ అందరినీ హ్యాపీ చేయాలని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండి అందరితో కలిసిపోతూ అందరినీ హ్యాపీ చేస్తూ నువ్వు హ్యాపీగా ఉంటూ పీస్ఫుల్గా ఉంటావు. అది పీస్ అనుకుంటున్నావు, అది పీస్ కాదు. రియల్ పీస్ ఏంటంటే నీవు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, ఆయన చెప్పినట్టు చెప్పింది నడుచుకున్నప్పుడు, ఆయనలాగా జీవించినప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే, శాంతిని నీకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటారు. నీవు దేవుడి మార్గంలో అది వరకు ఎట్లా ఉన్నావో తెలియదు, కానీ ఇప్పుడైతే కరెక్ట్గా నడవాలి. దానివల్ల నీవు ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. మనుషుల ద్వారా ద్వేషింపబడతావు, మనుషులతో నీకున్నటువంటి రిలేషన్ దెబ్బతింటుంది, ఫ్రెండ్స్ని కోల్పోతావు, ప్రతిదీ నువ్వు కోల్పోతావు. అయినా కానీ ఫస్ట్ ప్రియారిటీ నా గాడ్ అని చెప్పి ఆయన్ని ఫస్ట్ ప్రియారిటీ పెట్టి ఆయన్ని ఎక్కువ ప్రేమించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అట్టి రీతిగా నీవు ఉన్నప్పుడు నీ కుటుంబస్తులే నీకు శత్రువులుగా మారతారని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. రోషము కలిగినటువంటి దేవుడికి నమ్ముకున్నటువంటి మనం కూడా రోషం కలిగినటువంటి భక్తి చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నారు? ఫ్యామిలీ మెంబర్సే శత్రువులుగా మారుతారు అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్కి శత్రువులుగా మారడం మంచిదా, లేకపోతే వాళ్ళకి మంచిగా ఉంటూ నువ్వు దేవుడికి శత్రువుగా మారడము మంచిదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనుషులకి శత్రువుగా మారినప్పుడు అయినా పర్లేదు, కానీ నువ్వు దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ వచ్చి లోకాన్ని అంతా పక్కన పెడుతున్నావు కాబట్టి ఆయన నీ పక్కన నడిచేటువంటి దేవుడుగా ఉంటారు. నీకు ప్రతి దాంట్లో నిన్ను నడిపిస్తూ నీకు తోడుగా నీ చేయి పట్టుకుని ఉంటారు. అదే నీవు లోకానుసారంగా మనుషుల్ని సంతోష పెట్టాలి, మనుషుల్ని ఫస్ట్ ప్రియారిటీ పెట్టాలి, నీకు నువ్వు ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే నీవు దేవుడి ద్వారా ద్వేషింపబడేటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుడి ద్వారా ద్వేషింపబడితే నీ యొక్క పాపముల వల్ల నీ యొక్క పిల్ల తరాలు కూడా ఆ ఒక్క పాపాన్ని, ఆ ఒక్క కర్స్ని ఫేస్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అదే ఇప్పుడు నీవు దేవుడు నమ్ముకున్నటువంటి నీవు దేవుడికి ఇష్టమైనట్టు జీవిస్తూ ఆయనకు నచ్చినట్టు నడవడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి శత్రువులుగా మారతారని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు కదా. దేవుడికి మనుషులకి నీవు శత్రువుగా మారడం అంటే మారినా పర్లేదు, మారడం వల్లనే నీ పక్కన దేవుడు వచ్చి నిలబడడానికి ఈ యొక్క సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మనుషులు నీతో ఉంటే దేవుడు నీతో ఉండడు. ఆయన మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే ఆయన దగ్గరికి స్వస్థతల కోసం వచ్చేటువంటి వ్యక్తులు, ఆయనతో బాధ పంచుకునేటువంటి వ్యక్తులు చాలా కొద్దిమంది ఉన్నారు. కానీ ఆయన్ని ఇష్టపూర్వకంగా ఆయన నడిచినటువంటి మార్గంలో, ఆయన మాట్లాడినటువంటి సత్యమైన మార్గంలో మాటల్ని అనుసరిస్తూ వారు కూడా అట్టి విధంగా నడుచుకున్నటువంటి వ్యక్తులు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది ఉండేటువంటి గుంపులో నీవు ఉంటావా? లేకపోతే అనేక మంది ఆయన నామం నీ ఉత్తిగానే ప్రకటిస్తూ మేము దేవుని నమ్ముకున్నామని నామకార్థంగా ఉండేటువంటి క్రైస్తవుడుగా నీవు ఉంటావా?
ఒకసారి చాయిస్ నీ చేతిలోనే ఉంది. మనుషుల ద్వారా ద్వేషింపబడేటువంటి వ్యక్తిగా ఉండి దేవుడికి దగ్గర అవుతావా, లేకపోతే మనుషులకి బాధ పెట్టకుండా మనుషులకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ దేవుడికి శత్రువుగా మారి నీ యొక్క పిల్ల తరాల మీద కర్స్ని తెచ్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటావా? చాయిస్ నీదే ఉంది, నీ దగ్గరే ఉంది, ఇంకా నీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు నీ యొక్క స్వభావం ఎట్లా ఉందంటే మనుషులను సంతోషపెట్టాలి. పాత రోత జీవితం ఎట్లాగుందో అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలానే ఉంటున్నాం మేము. ఒకసారి కరెక్ట్ చేసుకో. నీ భక్తి నీవు కరెక్ట్గా చేస్తున్నావంటే నీ చుట్టుపక్కలంతా నీకు యాంటీ అవుతున్నారు. యాంటీ అవ్వకుండా అంటే నువ్వు కరెక్ట్గా నడిచేటువంటి మార్గాన్ని బట్టి వీళ్ళేంటి డిస్టెన్స్గా ఉంటున్నారు, వీళ్ళేంటి ఇంత కరెక్ట్గా ఉండాలని ట్రై చేస్తున్నారని చెప్పి వాళ్ళకి శత్రువులుగా మారతావు. ఓకే, నువ్వు ఫిజికల్గా ప్రతి ఒక్క బ్యాటిల్ని ఫేస్ చేస్తావు దేవుడిని కరెక్ట్గా నమ్ముకున్నప్పుడు, దేవుడు మార్గంలో కరెక్ట్గా నడిచేటప్పుడు. అదే నువ్వు 2 పడవల మీద కాలేసేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల మనుషులు ఆదరణ, మనుషుల సహాయం నీకు ఉంటుంది, కానీ దేవుడు నీ పక్కన ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే నీవు చూడవు. దేవుడు నీతో ఉండాలి అనుకున్నట్లయితే దేవుడు చూపించేటువంటి మార్గంలో నడువు. లేదు నీకు మనుషులు నీ పక్కన ఉండాలి అనుకున్నట్లయితే మనుషులకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి దేవుడికి శత్రువుగా మారితే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేది నీతో పాటు నీ తరములు కూడా. అదే నీవు ఇప్పుడు నీకు కష్టమైన పర్లేదు, నా ప్రాణం పోయినా కానీ ఆయన నామం పేరిట పోయినా కానీ నేను ఆయన దగ్గరికే వెళ్తాను, అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించినప్పుడు ఆయన నీ తోడుండి ప్రతి దాంట్లో నిన్ను నడిపిస్తారు. నీ ద్వారా వచ్చేటువంటి బ్లెస్సింగ్, నువ్వు చేసేటువంటి భక్తి వల్ల నీ పిల్ల తరాలకి బ్లెస్సింగ్ వచ్చేటువంటి వ్యక్తిగా నీవు మార్చబడేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఈ దినమైన ఒకసారి గ్రహించుకొని నీ యొక్క బిహేవియర్ని కరెక్ట్ చేసుకొని నిజమైనటువంటి శాంతి నీకు కావాలంటే ఆయన మార్గంలో నడిచి నీవు సమాధానాన్ని పొందుకో. లేదు నాకు లోకానుసారంగా మనుషులతో ఏ వైరం లేకుండా నాకు అశాంతి కావాలంటే దేవుడికి శత్రువుగా మారుతాం. అదొకసారి తెలుసుకుని నీ యొక్క భక్తి విధానాన్ని సరి చేసుకుని ఎక్కడ ఉన్నాను నేను, ఏ ఒక్క భక్తి స్టేజ్ లెవెల్లో ఉన్నాను అని చెప్పి జ్ఞాపకం చేసుకుని నీ యొక్క భక్తిని చేసేటువంటి విధానాన్ని మనుషుల్ని హ్యాపీ చేయాలని కాదు, కానీ దేవుణ్ణి హ్యాపీ చేయాలి. ఆయనకు నచ్చినట్టు నేను ఉండాలి. మనుషులు చూసినా చూడకపోయినా, ఎవరు నా పక్కన ఉన్నా లేకపోయినా ఆయన నన్ను చూస్తున్నారని చెప్పి ఆయన మార్గంలో ఆయన నడిచినట్టు నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన ద్వారా నీవు ఆశీర్వదించబడాలి, ఆయన శాంతి నీతో ఉండాలి, ఆయన నీతో నడవాలి. నీ యొక్క బ్లెస్సింగ్ నీ ద్వారా నీవు చేసేటువంటి భక్తి ద్వారా వచ్చేటువంటి బ్లెస్సింగ్ నీ పిల్ల తరాలకి వ్యాపించాలని చెప్పి కోరుకుంటూ అట్టి కృపా దేవుడు మీకు దయచేయను గాక. ఆమెన్.